హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అమ్మ పోస్ట్ నేను తీసుకొని ఇంట్రొడక్షన్ చెప్పేసిన. సో యాక్చువల్లీ ఇవాళ మా అమ్మ బర్త్డే అండ్ ఈ వ్లాగ్ అంతా కూడా మా అమ్మ బర్త్డే రోజు మేము ఏమేమి చేసినాము అనేది షూట్ చేస్తున్నాం అనమాట. సో నిన్న నైట్ 12 o'clockకి ఏం జరిగింది, మేము ఎట్లా విష్ చేసినాము మమ్మీకి అనేది ఇప్పుడు ఈ క్లిప్ వేస్తాను చూడండి. హ్యాపీ బర్త్డే టమాటా బాత్ చేసి ఓకే అన్నది, కేక్ కట్ చేయాలి. Happy birthday. Thank you. Many more happy returns of the day. Thank you very much. Happy birthday. Thank you. Happy returns of the day. బాలి ఊడి చెప్తావా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ లడ్డు బంగారు తల్లి. 12 అవుతుంది, నేను ఇంకా మీ 12కి సెలబ్రేట్ చేసుకునే జోన్ వరకు రాలే అంటుంది. కాదు దానికి ఏంది, నేను నా టైంలో వీళ్ళందరూ లేచున్నారు అనుకుంటున్నాను. ఆడుకునే టైం వీళ్ళందరూ ఎందుకు మెలుకుతున్నారు ఇవాళ? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ రా. చిన్నది కూడా చెప్తుంది. లడ్డు బంగారు తల్లి చెప్పండి చెప్పదు, తనకు వచ్చినప్పుడే మూడు వచ్చినప్పుడే చెప్తుంది. అదే కదా, నాకు బర్త్డే విషయం రాత్రి చెప్పింది. మూడు అసలు మూడి ఫెయిల్. అది మా తిథి ప్రకారం చందన తిథి ప్రకారం బర్త్డే ఉంటే బర్త్డే విషయం చెప్పావంటే అప్పుడు చెప్పినాక మళ్ళీ నువ్వు ఎప్పుడు అంటున్నది. జీప్ డ్రెస్ వేసుకుంది. భయపడుతుంది ఇంకా. పెద్దమామ ఇట్లున్నాడు అనుకుంటుంది అది. పెద్దమామ చందమామనే. అబ్బో సాంగ్స్ రికార్డ్ చేస్తున్నాడట మామ, పెద్ద మామ. అవునా? మరి చిన్న మామ ఏం చేస్తున్నాడు? చిన్నమామ బంగారం వడ్డానం చెప్పగా. అబ్బో చాలా ఇది నా ఎంట పడ్డది ఏందని అనుకుంటున్నావారా? అంతే అంతే. పెద్దమామనేమో పాటలతో పాటు బంగారం డ్రెస్ తొడుగు. పోదామా, తెచ్చుకుందామా, పై ఇండియా తెచ్చుకుందామా? ఇద్దరు మేనమామలు కొలుతానారా? నేను ఏడుస్తా. చెప్పింది ఎందుకు నాన్న ఇష్టం కదా నీకు? నాన్నకి హ్యాపీ బర్త్డే చెప్పమా. మెల్లగా చెప్తుంది మాడు. వద్దులే కానిలే, నిదానంగా ఇప్పుడే లేచింది. ఇప్పుడు నెక్స్ట్ డే మేము అమ్మ కోసం టమాటో బాత్ చేస్తున్నాం అనమాట. సో అన్ని వెజిటబుల్స్ మా అత్తయ్య కట్ చేశారు. టొమాటో, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, మిరపకాయలు, కరివేపాకు అనమాట. అండ్ ఇక్కడ మసాలా అంతా కూడా రెడీ ఉంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీమేడ్ ఉంది, ఫ్రెష్గా తెచ్చినాం మొన్ననే. సో అది వేసేస్తా అని చెప్పిన, అందుకే అల్లం వెల్లిపాయ ఇంకేం కట్ చేయలేదు. సో టమాటా బాత్ నేను రెసిపీ అంతా చూపించట్లేదు, బికాస్ చాలాసార్లు చాలా వీడియోస్లో నేను చూపించడం జరిగింది. అండ్ చాలామంది ఆ వీడియో చూసి చేసుకోవడం కూడా జరిగింది అనమాట. కామెంట్ సెక్షన్లో మేము చేసుకున్నాము, చాలా బాగుంది, థ్యాంక్ యూ అని కూడా చెప్పారు. సో ఇవాళ రెసిపీ చూపించట్లేదు, బట్ జస్ట్ మా ఇంట్లో లంచ్కి మేము ఏం చేసుకుంటున్నాం అనేది నేను జస్ట్ చెప్తున్నా. సో దిస్ ఇస్ టమాటో బాత్. అంతా ప్రిపరేషన్స్ చేసి మళ్ళీ మీకు టమాటా బాత్ ఎట్లా టర్న్ అవుట్ అయిందో చూపిస్తాను. కలర్ అండ్ దెన్ టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తా. సో ఆ తర్వాత మేము షాపింగ్ వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం అనమాట. సో ఆ క్లిప్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేస్తాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ అంత ప్రిపరేషన్ అయిపోయింది అనమాట. ఇదిగోండి ఇట్లా గ్రేవీ లాగా రెడీ ఉంది, నేను మీకు చూపిస్తా. దీంట్లో నేను పన్నీర్ కూడా వేసిన, కొంచెం ఏదైనా ప్రోటీన్కి కావాలి అని అడిగిండు పునీత్, సో అందుకే పన్నీర్ కూడా వేసిన అనమాట. సో ఇదంతా ప్రిపేర్ అయిపోయింది కదా. గరం మసాలా వేసిన
అండ్ దీంట్లో ఇప్పుడు రైస్ ఇంకా వాటర్ వేస్తే అయిపోతుంది. సో రైస్ వాటర్ ఇట్లా నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. ఇలా హ్యాపీ బర్త్డే టు యూ. అయ్యో హ్యాపీ బర్త్డే మా. 2 birthdays మా మమ్మీ నా దగ్గరనే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే ఉండే. హ్యాపీ బర్త్డే. యా, లాస్ట్ ఇయర్ నా బిడ్డ అల్లుడి దగ్గరికి వచ్చి పుట్టిన పండుగ జరుపుకున్నా అని చెప్పేసి నాకు సంతోషంగా ఉండింది. ఈసారి కూడా నా పుట్టిన పండుగ ఇక్కడే రాసి పెట్టింది చూడండి యూఎస్ఏలో. సో ఇప్పుడు ఏంటంటే నా సంతోషం, నా హ్యాపీనెస్ డబల్ అయింది అనమాట, రెట్టింపు. ఎందుకంటే మనవరాలు వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇయర్ మా అన్న వాళ్ళు పంపరటిగా. నెక్స్ట్ ఇయర్ బర్త్డే కంపల్సరీ ఇండియాలో చేసుకోవాలమ్మా అని చెప్పిండ్రు వాళ్ళు. బికాస్ 2 years వాళ్ళతో అక్కడ లేరు కదా, వీడియో కాల్లలో విషెస్ చెప్పిండ్రు వాళ్ళు. కొంచెం వాళ్ళు కూడా మిస్ అయినరు అమ్మని. సో నెక్స్ట్ ఇయర్ అయితే అమ్మ ఇంకా ఇక్కడే అమ్మ ఇండియాలో, ఇక అసలు యూఎస్కి వెళ్ళేది లేదు. ఈసారి చాలా ఎక్కువ రోజులు ఉంది కదా, వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు. అట్లా బోర్ వచ్చింది ఇంకా వాళ్ళకి. కాదు, డెలివరీ అయిన తర్వాత రెస్ట్ తీసుకోకుండా ఎందుకు అంటే అత్త మామ వాళ్ళ మ్యారేజ్ కి అట్లనే కష్టపడి చేసింది. కష్టపడి కాదు, ఇష్టంతో చేసిన. ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైనా కానీ మర్చిపోతుంది. ఎటకారం అది, ఎటకారం. సో ఇప్పుడు కూడా ఎందుకు కష్టపడతావు, మేము చేస్తాం నాని అంటే వినకుండా ఈరోజు స్పెషల్ బర్త్డే వాళ్ళకి రెస్ట్ ఇద్దామని చెప్పి మా అత్తయ్య ఆయన వెజిటేబుల్స్ కట్ చేశారు అని నేను వంట చేసిన అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ షాపింగ్ కూడా తీసుకెళ్తా అంటుంది. సో త్వరలో మేము ఇండియాకి వెళ్ళిపోతున్నాం కదా, షాపింగ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేలా లాగేసి సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా, ముళ్ళు కాలి కుప్పెలి జిడ కుప్పెలై ఆడ చేతులాడ పూసింది పూసింది పున్నాగా. సో ఇప్పుడు షాపింగ్కి బయలుదేరినాము. యాక్చువల్గా ఇండియా నుంచి వచ్చేటప్పుడే అనుకున్నా ఎక్కువ షాపింగ్ చేయకూడదు ఈసారి అని. నేను ఒక్క హ్యాండ్ బ్యాగ్ కొందామని చెప్పేసి అనుకున్నా. నా బర్త్డేకి గిఫ్ట్ ఇప్పిస్తానన్నారు మా వారు. అదొక్కటే కొందాం అనుకున్నా. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అదొక్కటే కొంటానా ఇంకేమైనా కొంటానా ఇవన్నీ కూడా చూసేద్దాం. సో ఫస్ట్ మేము కోచ్ అనే బ్రాండ్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి, డ్రెస్సెస్ ఉంటాయి, అద్దాలు, ఇట్లా చాలా డిఫరెంట్ ఉంటాయి. అయితే దీంట్లో కొంచెం ట్రెండీగా కాకుండా కొంచెం ఎలిగెంట్ స్టైల్ బ్యాగ్స్ ఉంటాయి, బాగుంటాయి. పెద్దవాళ్ళకి ఇంకా మంచి సూట్ అవుతాయి అనమాట. సో ఇవి మా మమ్మీకి లాస్ట్ టైం నేను ఎంకే బ్యాగ్ తీసుకొని వెళ్ళినా, ఫస్ట్ టైం యూఎస్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు థ్యాంక్స్ గివింగ్ టైంలో. సో ఆ బ్యాగ్కి సేమ్ ఉండేలా కాకుండా డిఫరెంట్గా తీసుకుందామని చెప్పి అనుకుంది. సో దీంట్లో కొన్ని మోడల్స్ చూసినాము అండ్ ఒక బ్యాగ్ అయితే తీసుకుంది. ఈ బ్యాగ్ నచ్చింది అనమాట అమ్మకి. సిరి బ్యాగ్ తీసుకొచ్చి 3 years అయింది కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా మ్యాక్సిమం వాడిన మీరందరూ కూడా చూసే ఉంటారు. ఆ బ్యాగ్ని ఎక్కడికి వెళ్ళినా అదే వేసుకొని వెళ్ళిపోతుంటే. సో అది బ్లాక్ కలర్లో తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు హాఫ్ వైట్లో కొందామని చెప్పి డిసైడ్ అయ్యి ఒక బ్యాగ్ అయితే పర్చేస్ చేసేసిన. నెక్స్ట్ వచ్చేసి మేము మిస్ ఏ అని ఒక స్టోర్కి వెళ్తున్నాం. సో ఇది డాలస్లో చాలా మాల్స్లో అవైలబుల్గా ఉంది. ఆలన్ అవుట్లెట్ మాల్స్ ఉన్నాయి కాకుండా గ్రేప్ వైన్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ఐ డోంట్ నో ఇది వేరే స్టేట్స్లో ఉందో లేదో, బట్ ఇక్కడ ఏంటనంటే అన్నీ కూడా $1కి దొరుకుతుంది అనమాట. చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ కానీ మేకప్ స్టఫ్ అంటే నేను ఎక్కువ ఫౌండేషన్ అవన్నీ వాడను ఇక్కడ బికాజ్ స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్ ఉంటుంది కదా, ఏదో బ్రాండ్ పెట్టుకోవడం కన్నా ఇట్లా కమ్మలు అవన్నీ కొనుక్కోవడం బాగుంటుంది అనమాట ఈ స్టోర్లో. అండ్ ఇయర్ రింగ్స్, నాకు స్టడ్స్ అంటే ఎక్కువ ఇష్టం కదా, ఇక్కడ ఎక్కువ ఉంటాయి యాక్చువల్లీ ఆ స్టడ్స్ అనేటివి. సో దొరికే ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటాయి, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అనమాట. అండ్ దాంట్లోనూ స్టడ్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రెస్ మోడల్ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో మా మమ్మీకి కొంచెం ఇట్లా హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకొని కొంచెం ఏమంటారమ్మా హోల్స్ జారినాయి. సో అందుకే ప్రెస్ ప్రిఫర్ చేస్తుంది ఈ మధ్య. అవి మంచిగా ఉంటాయి ఇక్కడ అయితే ఈ స్టోర్లో. మీరు ట్రై చేయండి ఎవరన్నా ఇట్లా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళంటే ఈ మిస్ ఏ స్టోర్కి వెళ్ళి కమ్మలు
ఇంకా రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ డిఫరెంట్ మోడల్స్ ఆల్సో ట్రెండీగా స్టైలిష్గా కూడా ఉంటాయి అనమాట. సో మేము బేబీతో వచ్చాం కదా, మా నాన్న కూడా వచ్చారనమాట స్టోర్కి. ఇక్కడొక్కడే కనిపిస్తున్నాడు చూడండి మా డాడీ. ఏదైనా మా డాడీ వీడియో తీస్తున్నారు, లేదంటే బేబీని పట్టుకోవడం. ఈ డ్యూటీ మా నాన్నకి బాగా డైలాగులు వినిపించే తల్లి. అవి వినిపించట్లేదమ్మా, గాలి ఉండింది కదా, సో అందుకే ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నా నేను. మా డాడీకి ప్రతి దాంట్లో ఇది ఒకటే డ్యూటీ, బేబీ సీట్ స్ట్రోలర్ని పట్టుకోవడం అనమాట. సో మా డాడీ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు ఆ డ్యూటీని, అండ్ దాంతోపాటు వీడియో కూడా తీస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ మేము టోరీ బర్చ్ అనే బ్రాండ్ స్టోర్కి వచ్చేసాము. సో ఇక్కడ ఒక బ్యాగ్ యాక్చువల్లీ ఇక్కడ కొనుక్కో అమ్మా అని చెప్పి నేను తేలేదు మా మమ్మీని. ఒకసారి ఈ బ్రాండ్లో కూడా బ్యాగ్స్ చూడు అని చెప్పి తీసుకొని వచ్చిన అనమాట. సో కొన్ని బ్యాగ్స్ చూసిన తర్వాత మా మమ్మీకి ఈ వైట్ కలర్ బ్యాగ్ బాగా నచ్చింది. మా అమ్మకి వైట్ కలర్ అనేది ఒక బ్యాగ్ ఉండాలి అని చెప్పి చాలా కోరికంట. సో అందుకే ఈ వైట్ బ్యాగ్ నచ్చింది. ఇంకా నచ్చంగానే ఇది కూడా తీసుకుంటా అని చెప్పి తీసుకుంది. అండ్ ఈ బ్రాండ్లో కొన్ని ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి ప్రజెంట్. ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ వచ్చింది మాకు ఆ బ్యాగ్లో. సో 40 to 50% ఆఫ్ ఉంది. అండ్ కొన్ని బ్యాగ్స్లో అయితే 60% ఆఫ్ కూడా నడుస్తూ ఉండింది అనమాట. సో అట్లా మేము 40% ఆఫ్లో ఒక బ్యాగ్ తీసుకున్నాము. అండ్ లాస్ట్ స్టోరీస్ వాల్మార్ట్ అనమాట. సో వాల్మార్ట్లో ఏం తీసుకుంటున్నాము అని అంటే, యాక్చువల్లీ వాల్మార్ట్లో పెద్దగా షాపింగ్ ఏం లేదు, అసలు అనుకోకుండా వచ్చిన స్టోర్కి అనమాట ఇది. యాక్చువల్లీ పెద్దగా షాపింగ్ ఏం లేదు అని చెప్పి ప్రతి దాంట్లో అంటూనే ఉన్నాము. బ్యాగ్స్ అయితే కొనేసినాము, కమ్మలు కొన్నాము. సో ఈ వాల్మార్ట్లో ఎందుకు వచ్చినామని అంటే, మేము యాక్చువల్లీ ఇంట్లో ఒక ప్రొజెక్టర్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఆ ప్రొజెక్టర్ బాగా నచ్చింది మా నాన్న వాళ్ళకి. సో ఇండియాలో కూడా బాగుంటుంది కదా పెట్టుకుంటే అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. సో మేము వాడుతున్న ప్రొజెక్టర్ పెద్ద కాస్ట్లీది ఏం కాదు, బట్ చైనా బ్రాండ్ అనమాట. కానీ చాలా బాగా వస్తుంది క్లారిటీ. సో టెంపరీ పర్పస్ కన్నా, లేకపోతే ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వాడచ్చు కదా అన్నట్టుగా ఇది మేము యూజ్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ బీన్ యూజింగ్ ఇట్ ఫర్ లైక్ 1 year 1.5 years అయింది ఇప్పటికీ అది యూజ్ చేస్తున్నాం. మేము పాత ఇంట్లో ఉంటున్నప్పటి నుంచి యూజ్ చేస్తుండే అనమాట. సో అదేంటంటే $120 అంతే. సో ఆ బ్రాండ్ ప్రొజెక్టర్ మా అన్నయ్య వాళ్ళకి కూడా తీసుకొని పోదామని చెప్పి, అంటే అన్నయ్య వాళ్ళకంటే ఇండియాలో అందరు కలిసి ఫ్యామిలీ టైం లైక్ ఫిలిం ఏమైనా వేసుకొని చూడొచ్చు కదా అని చెప్పి ప్రొజెక్టర్ తీసుకున్నాము. అండ్ ఆల్సో ఒక యాపిల్ టీవీ అనమాట, అదంతా వాల్మార్ట్లో కొన్నాం. సో అమ్మ బర్త్డే కోసం మేము గిఫ్ట్ ఇస్తున్నాం అనమాట. మా ఫ్యామిలీ నుంచి అమ్మకి వాచ్. సో మా మమ్మీకి వాచెస్ అంటే చాలా ఎక్కువ ఇష్టము. అయితే తను ఆల్రెడీ బ్యాగ్స్ కూడా ఇష్టం, తను ఆల్రెడీ కొనుక్కున్నారు కాబట్టి మేము వాచ్ ఇద్దామని చెప్పి అనుకున్నాము. సో ఈ వాచ్ ఇవ్వాలని చెప్పి ఐడియా మా హస్బెండ్ గారు అనమాట. సో అట్లా సో అందుకే ఈ వాచ్ తీసుకున్నాము. సో ఇది డానియల్ వెల్లింగ్టన్ వాచ్ అనమాట. సో ఇది ఫస్ట్ టైం మా పెళ్ళికి ముందు నాకు పునీత్ గిఫ్ట్ ఇచ్చాడు ఈ వాచ్, ఇట్లా ఈ బ్రాండ్ లో వాచ్. సో ఇప్పుడు ఇదే మా మమ్మీకి ఇస్తున్నాము, డిఫరెంట్ మోడల్ అనమాట. సో ఆల్రెడీ గెజేసింది వాచ్ అని చెప్పి ఇంకా సపరేట్ ఏం లేదు దాంట్లో. సో అసలు మీరు గిఫ్ట్ ఇవ్వాల్సిన పనే లేకుండే నువ్వు ఈ అమ్మమ్మకి ఏమనుకోకుండా తీసుకుంటున్నా. అమ్మమ్మకి నువ్వు గిఫ్ట్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. చూపి. సో ఇదన్నమాట వాచ్, గ్రీన్ డయల్ వచ్చింది. సూపర్. చిన్న సన్నవి ఇష్టం వాచ్ స్ట్రాప్స్. సో అందుకే ఇది సెలెక్ట్ చేసినాం. ఎత్తుకోండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ పునీత్. నీకు చెప్తే నాకు చెప్పినట్టే బేబీ. బాగుంది. సో దిస్ ఇస్ ద వాచ్. నా చేతికి బాగుంది. బాగుందమ్మా? చాలా బాగుంది. సో ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ మా మమ్మీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అంతేనా? అంతే. స్టార్టింగ్ నేను స్టార్ట్ చేసిన వీడియో మళ్ళీ ఇప్పుడు నేనే ఎండ్ చేస్తున్నా. చేసానా? చేసి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్ యూ. ఇది మిస్ అయినావు. బాయ్.